ప్రార్థన చేస్తున్న తమ్ముడులందరికీ నా ప్రత్యేకమైన వందనములు. గమనించండి, వాక్యం చెప్పేటప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి. అసలు తిరగకూడదు, మెదలకూడదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతాడు, మనం దేవునితో కాదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఉండే వాక్యం కనుక మీరు విని గ్రహించగలిగితే మీరు చాలా బ్లెస్ అవుతారు. దేవుణ్ణి అడిగాను, ఈరోజు ఏం వాక్యం చెప్పాలి. నేను చాలా సందర్భాల్లో వాక్యం ఒకటి ప్రిపేర్ అవుతాను, కానీ దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు వాక్యం మారిపోతున్నాడు. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు సేవకుడు, ఎవరైనా అంతే. అయితే ఈరోజు ట్రూ లవ్, నిజమైన ప్రేమ గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఇప్పుడు మనం బ్రతుకున్నామంటే మనం ఉన్న బలం కాదు, మీరు వేసుకున్న ట్యాబ్లెట్స్ కాదు, మీరు తీసుకున్న జాగ్రత్తలు కాదు. దేవుడు ఒక్క నిమిషం మనల్ని విడిచిపెడితే మనం ఏమైపోతామో మనకే తెలియదు. మనుషులు మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసం చేయడు. మనుషులు పక్షపాతం చూపించవచ్చు, కానీ దేవుడు పక్షపాతి కాదు. మనుషులు పెడితే ప్రేమిస్తారు, కానీ దేవుడు పెట్టినా, ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, నువ్వు ఆయన్ని నిర్లక్ష్యం చేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. తండ్రి ప్రేమ కన్నా మధురమైన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. కాబట్టి ఈరోజు ప్రేమను గురించిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. బిట్వీన్ డిఫరెన్స్, ఫోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్. 4 రకాల ప్రేమలు ఈ ప్రపంచంలో ఉంటాయి. ఒక ప్రేమ అనే పదం బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 248 సార్లు రాసి ఉంది. ఈ సృష్టిలో అతి శక్తివంతమైన పదం కానీ, అతి శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది ఒక ప్రేమ మాత్రమే. అది ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ మాత్రమే. అది మన యేసయ్య ప్రేమ మాత్రమే. అయితే 4 రకాల ప్రేమలో మొదటి రకం స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ. దీన్ని ఇంగ్లీష్లో ఎరోస్ అంటారు. మోహంతో కూడిన ప్రేమ, ఒకరిని ఒకరు ఇష్టపడి, ఒకరి మీద ఒకరు కోరికలు లేదా తన ఇష్టాన్ని నెరవేర్చుకునే ప్రేమను ఎరోస్ అంటారు. ఇది ఎంతవరకు ఉంటుందంటే ఆరంభంలో ఉంటుంది. పెళ్ళైన కొత్తలో చూస్తున్నాడు కదా, లేవు ఈ లోకంలో ఉన్న ప్రేమల గురించి బైబిల్ గ్రంథం చెప్పే మాటలు మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. భార్యాభర్తల మధ్యన ప్రేమ కొంతకాలమే ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ కూడా కొంతకాలమే ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకు. చివరి వరకు ఉండే ప్రేమ ఏమిటి అంటే దేవుని ప్రేమ. అందుకని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. స్త్రీ పురుషులు ఈ ప్రేమ ఒకరి కోరికను ఒకరు తీర్చుకునేటువంటిది, శరీర సంబంధమైంది. ఇది మనల్ని రక్షించేది కాదు, మనల్ని కాపాడేది కాదు. ఈరోజు ఈ ప్రేమను బట్టే కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, సంసారాలు కూలిపోతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ కారణంగా పిల్లలు దాని పనిష్మెంట్కి లోనైపోతూ ఉన్నారు. ఇటీవల ఒక సిస్టర్ గారు చెప్తూ ఉన్నారు, భార్యాభర్తలు దెబ్బలాడుకోవటం వల్ల, 2 ఆడపిల్లలండి, వాళ్ళు ఇక్కడుండాలా అక్కడుండాలా ఎలాగ పెరగాలో తెలియని పరిస్థితిలో తల్లిదండ్రులు చేసిన తప్పులను బట్టి ఆ ప్రభావం పిల్లల మీదకి వస్తుంది. ఈ ప్రేమ మనకి అవసరమైంది ఏమీ కాదు, అది బ్రతికి ఉన్నంతకాలం చూపించేది మాత్రమే. ఇంకా రెండవ రకమైన ప్రేమ స్టోర్స్ అంటారు. ఇది దేశం మీద, మన గ్రామం మీద ఉండే ప్రేమ. ఇండియా వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్తా ఉంటారు. మిగతా దేశం వారు పెద్ద పట్టించుకోరు.
ఒక దేశం ఒకడు ఇష్టపడరు. ఏ ప్రాంతం కూడా ఆ ప్రాంతం మీ మా ఊరా అంటారు. మీరు కూడా కదా మన చర్చలు, మీది ఏ ఊరు అక్క అంటే మాది ఇక్కడే సంగీతపల్లి. మాది సంగీతపల్లి అక్క, ఎక్కడ ఏంటి, రా కూర్చో అంటాం. ప్రాంతీయతత్వం, ఏదో మనోడు అనే భావం. ఇది గ్రామం మీద దేశం మీద ఉండే దేశభక్తికి సంబంధించిన ప్రేమ. ఇక మూడోది ఫిలియా అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో స్నేహితుల మధ్యన ఉండే ప్రేమ, తల్లిదండ్రుల మధ్యన ఉండే ప్రేమ. ఈ ప్రేమ ఎటువంటిదంటే ఇచ్చి పుచ్చుకోవటాలు ఉంటాయి ఈ ప్రేమలో. స్నేహితుల మధ్యన ప్రేమ ఎప్పుడు పెరుగుతుందండి? ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. నువ్వేదన్నా బర్త్డే కేక్ ఏదైనా తీసుకొచ్చి మీ ఫ్రెండ్కి గ్రాండ్గా చేసావు అనుకో, ఆయన కూడా నెక్స్ట్ ఇయర్ నీది గ్రాండ్గా చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు మానేసావు అనుకో, ఆయన కూడా నువ్వు ఇస్తే ఇస్తాడు, మానేస్తే మానేస్తాడు. ఈ ప్రేమ ఇంకా డేంజర్. మన వెనకాలే ఉంటుంది ఈ ప్రేమ, మనల్ని మోసం చేస్తాయి. అసలు ఏ ప్రేమను చూసినా ప్రేమలో యథార్థత లేదు, నిజం అంతకన్నా లేదు. అన్ని అవసరాన్ని బట్టి ప్రేమించేదే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడి మొబైల్ కొనిచ్చాడు అనుకో, మొబైల్ కొనిచ్చాడని చెప్పి అయ్యో నువ్వు ఎంత బాగుంటావు, నువ్వు హీరోలాగా ఉంటావు, అలాగుంటావు ఇలాగుంటావు అంటే ఆ మొబైల్ అయిపోయింది. ఇంక తర్వాత కొనివ్వటం మానేశాడు అనుకో, ఇంక ఇష్టపడతాం. ఈ మధ్యలో ప్రేమలు నలుగురు ప్రేమలు ఉంటున్నాయి. ఇంతకుముందు ప్రేమ అంటే తెలియదు. ఈ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత, ఈ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పాపం అనేది చిన్నపిల్లోడు మొదలుకొని ముసలోడు వరకు కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది. ఏమి లేకపోయినా బ్రతకగలడు కానీ మనిషి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో మొబైల్ లేకపోతే చచ్చిపోతాడు. పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? అంత అలవాటు పడిపోయారు. నేను గమనిస్తూ ఉంటాను, బస్సులు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరి పనులు వాళ్ళే, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఫ్రెండ్స్ ఎదురైనా తెలియట్లేదు. అటువంటి ఘోరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. ఇది స్త్రీ పురుషుల మధ్యన, స్నేహితుల మధ్యన ఉండే ప్రేమ. ఈ ప్రేమలో దోషం ఉంటుంది, స్వార్థం ఉన్నది, కపటం ఉన్నది, ఆశ ఉంది, మోసం ఉంది. ఇక నాలుగో ప్రేమ అగాపే ప్రేమ. ఇది పరిపూర్ణమైన ప్రేమ. ఇది ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక్క దేవుని నుండి మాత్రమే వచ్చే ప్రేమ. అది మన యేసయ్య ప్రేమ. ఆయన నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. ఇంచుమించు ఒక 600-700 మంది ఉమ్ము ఆయన ముఖం మీద చూశారండి. ఎంత దుర్వాసన వస్తుంది, ఎంత తట్టుకున్నారు ఆయన మన కోసం, ఎంత తట్టుకుని ఉంటారండి. ఒక్క ఉమ్ము ఒకరు వేస్తే మనం భరించలేము ఆ స్మెల్కి. ఇదంతా ఎవరి కోసం తట్టుకున్నాడు ఆయన? నీ కోసం, నా కోసం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన మన మీదున్న ప్రేమ, మన దోషాలన్నీ కప్పేసుకున్నాడు. ఆయన ఎంత తప్పు చేసినా, ఎంత ఘోరమైన స్థితిలోనికి ఆయనకి వ్యతిరేకంగా బ్రతికినా, దేవుడు మన మీద చూపించే ప్రేమను బట్టి మన పాపాన్ని ఆయన కప్పేశాడు. షాజహాన్ ఉన్నాడండి. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. షాజహాన్ ఎంతమంది భార్యలు తెలుసా? 13 మంది. టోటల్గా 13 మంది భార్యలు, 7 భార్యలు, క్షమించండి, 13 మంది పిల్లలు. 14వ కాన్పులో ముంతాజ్ చనిపోయింది. ఎన్నో కాన్పు? 14వ కాన్పు. 13 మంది పిల్లల కన్నది. 14వ కాన్పులో ముంతాజ్ చనిపోతే ఆయన షాజహాన్ ఆ ముంతాజ్ చెల్లెలు గారిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ప్రేమకు చిహ్నంగా ఈ తాజ్మహల్ని కట్టించాడు. దాని మార్గం నది లోపల నుంచి ఉంటుంది, వెనక భాగం. ప్రేమకు చిహ్నాలు
మనుషులే తన ప్రేమించిన ప్రియురాలి కొరకు ఇంత గొప్ప గొప్ప కార్యాలు షాజహాన్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే అతని ప్రేమ క్రియారూపంలో చూపించాడు కాబట్టి. ప్రేమ ఉందని చెప్పటం వేరండి, దాన్ని కార్యరూపం దాల్చడం వేరు. ఈ మనిషి చేసిన ఈ తాజ్మహల్ గురించి ఆయన ప్రేమ మధురమైన ప్రేమ అని తాజ్మహల్ గురించి చెప్తా ఉంటే, మరి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. యేసయ్య ప్రేమ ఉంది. లోకంలో ఉన్న ప్రేమలన్నీ బలాదూరు, ఏది పనిచేయదు, ఏది ఆయన తూకంలోనికి రాలేదు. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ప్రేమ మరణమంత బలమైంది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలా సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రేమ అన్నిటికంటే బలమైందంట. ప్రేమ ఎంత బలమైందంట? మరణమంతా బలమైంది. ఈర్ష్య అంట ఎంతంట? పాతాళ లోకం అంత కఠోరమైందంట. ఎంత స్వార్థమో చూడండి, ఎంత కఠోరం. పాతాళం అంటే తెలుసా? పాతాళ లోకం ఎక్కడున్నది తెలుసండి? పాతాళం ఎక్కడుంది? పాతాళం భూమి కింద ఉంది. పాతాళంలో ఎవరున్నారో తెలుసా? నమ్మిన వారు నమ్మని వారు దాచబడ్డారు. ఈ ద్వారాలు ఒకరోజు తెరవబడతాయి. నమ్మిన వారు దేవుని రాకడలో ఎత్తబడతారు, నమ్మని వారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈర్ష్య, ప్రేమేమో మరణమంత బలమైందంట, ఈర్ష్య అంట పాతాళమంత కఠోరమైంది. చీకటి ఇంకేం కనపడదు, భరించలేవు. మిమ్మల్ని ఒక రూమ్లో పెట్టి తాళమేసం బ్రతుకుతారు. ఒక రోజు కేకలు పెట్టి బాగా కొంచెం గుండు దాయడం ఉన్నవాడు, ఎందుకు లిఫ్ట్లో ఎక్కితే ఒక లిఫ్ట్ ఆగితే నేను తట్టుకోలేను, భయపడిపోతాను. మీరు నా పక్కన మీరు ఎంతమంది ఉన్నా బయట పడిపోవాలంతే. ఈర్ష్య, బిట్వీన్ డిఫరెన్స్ చూడండి. ప్రేమకి స్వార్థానికి ఈర్ష్యకి ఎంత తేడా చూడండి. గొడవలు ఎందుకు వస్తాయి? భార్యాభర్తల మధ్యన, స్నేహితుల మధ్యన గొడవలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ప్రేమ లేనప్పుడు వస్తాయి. ఇంక నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయిందే అంటారేమో. ఇతరాన్నే ఈ ప్రేమ అప్పుడే చచ్చిపోతుంది, అప్పుడే బ్రతికిపోతుంది. ఈ లోకంలో ఉన్న ప్రేమ స్వార్థపూరితమైందమ్మా. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎంత ప్రాణత్యాగం చేశాడో. ఒక ముళ్ళు గుచ్చుకుంటే 1000 టన్నులు బరువు, అంటే 1000 కేజీలు బరువు నీ బొటన వేలు మీద పడితే బొటన వేలు కనిపిస్తుందా? చిదిగిపోదు. కేజీ రోడ్ ఎడితేనే చిదిగిపోదు. మీకు 1000 కేజీలు, 1 టన్ను బరువు నీ బొటన వేలు మీద పడితే ఎంత నొప్పి ఉంటుందో. ఒక ముళ్ళు గుచ్చుకుంటే అంత బాధ. అటువంటి మించుమించు సుమారు లెక్కకు రాలేదు కానీ 38 ముళ్ళతో ఆయన శిరముపై కిరీటాన్ని పెట్టారు యేసయ్య. ఇదంతా నీ కోసం నా కోసమైనా భరించాడు. ఒక తల్లి బిడ్డను కనడానికి ప్రసవ వేదన 1 గంట ఉండొచ్చు, కానీ కన్నప్పుడు తల్లి బిడ్డను కంటున్నప్పుడు తల్లికి ఏముంటుందో తెలుసా? ఆ నొప్పులు మర్చిపోతుంది. నాకు ఏ బిడ్డ పుడతాడని కొంతమంది, బిడ్డను ఎప్పుడు చూద్దామా అని కొంతమంది. అందుకని పుట్టిన వెంటనే డాక్టర్స్ తల్లికి చూపిస్తా. ఆ ప్రేమ వేరండి. ప్రేమతో దేన్నైనా సాధించగలం. అలా సాధించాడు మన ప్రభు అయిన యేసు ప్రభు. ప్రేమతో ఎంత మూర్ఖుడినైనా మార్చొచ్చు. నీకు ప్రేమ లేదు కాబట్టి నీ భర్తను నువ్వు మార్చలేకపోతా ఉన్నావు. నీకు ప్రేమ లేదు కాబట్టి నీ అన్నను నీవు మార్చుకోలేకపోతా ఉన్నావు. నీకు ప్రేమ లేదు కాబట్టి నీ సంఘాన్ని నువ్వు ప్రేమించలేకపోతా ఉన్నావు, మార్చలేకపోతా ఉన్నావు. ఈ లోకంలో ఏమీ తీసుకొని రాలేదు. నేను ఒక సహోదరుని సువార్త గాయకులు నిన్న చనిపోయారు. నిన్న కార్యక్రమం జరిగింది. జుత్తుల ఆశీర్వాదంగా
ఎన్ని పాటలు పాడారు, మోగపోయింది. భార్య, కుటుంబం అలాగా ఎదర ఆ బాక్సును పెట్టి ఏడుస్తూ ఉంటే, ఇంత కష్టపడి చేసే ఉద్యోగం, ఇంత కష్టపడి చేసే కష్టారి జీతం ఒక్క క్షణం మన జీవితం. ఏమి ఎత్తుకొని పోము. అంతమంది ఏడుస్తున్నారని బ్రదర్కి తెలియదు, అంతమంది వచ్చి పలకరిస్తున్నారని ఆయనకి తెలియదు. ఎటువంటి ఘోరమైన స్థితిలో మనది. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచన చేస్తే, ఈ లోకంలో ఉన్నది ఏది నీ కూడా రాదమ్మా. నీవు పొందే నేత్రాస, జీవపుటంబం ఇవేమీ నీ కూడా రావు. యేసయ్య కొరకు నువ్వు ఎంత చేసినా ఆ చిన్నది నిన్ను కూడా ఆయన మహిమ సింహాసనం ఎదుట నిలబెడతాది. యేసయ్య అన్ని చూస్తున్నాడు. అంత శక్తి కలిగిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, డొక్కలో చనిపోయాడు బ్రతికాడని డొక్కలు బల్లెంతో పొడిచినప్పుడు రక్తం అయిపోయి నీరు కారింది. ఆ సమయంలో కూడా శతాధిపతి అనే ఒక వ్యక్తి, తనని హింసిస్తున్నవాడు, ఆయన పొడిచిన వెంటనే వచ్చిన రక్తము తనకి కళ్ళు, ఒక కన్ను కనిపించదు సైనికుడికి, ఆ కన్ను బాగుపడ్డది. మనము దేవుని పిల్లలు ఎలా బ్రతకాలి అని అంటే, మనము ఒకరితో మాట్లాడుతున్నామంటే వాళ్ళకి క్షేమం కలగాల. మనము ఒకరితో మాట్లాడుతున్నామంటే మన వల్ల వాళ్ళకి లాభం రావాలి. ఇది నిజమైన విశ్వాసం. ప్రేమ ఎంత బలమైందంటే మరణం కంటే బలమైందండి. ప్రేమతో ఇటువంటి కార్యాన్నైనా చేయొచ్చు, ఎటువంటి మూర్ఖుడైనా మార్చచ్చు. అటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. మరి అంత ప్రేమించిన యేసయ్యని నువ్వెంత ప్రేమిస్తున్నావు? అంత నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్యని నువ్వు ప్రేమించింది ఎంత? మనం ప్రశ్న వేసుకోవాలి. యేసయ్య కొరకు దేవుని మందిరానికి వస్తున్నావా? దేని కొరకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఫ్రెండ్స్ కొరకు, స్నేహితుల కొరకు. ఏది చేసినా, నువ్వు పాట పాడినా, వాక్యం చెప్పినా, పరిచయం చేసినా, సౌండ్ వేసినా, మ్యూజిక్ చేసినా దేవునికి మహిమ కలగాల. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ప్రేమని ఇచ్చిన ప్రేమ ఈ లోకంలో లేదు. అందుకనే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒకరిని అనలేదు, ఒకరిని తిన్నాడు కానీ, ఒకరి మాట పడ్డాడు కానీ ఆయన ఒకరిని అనలేదు. ఏ నేరము ఆయన మీద మోపటానికి సవాలు విసిరిన ఒకే ఒక పరిశుద్ధమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలో చాలా కనిపిస్తాయి. మనలో ఏదో లోపం ఉంటుంది, కోపము, తాపము. ఎంత విశ్వాసి అయినా, ఎంత పరిశుద్ధుడని చెప్పుకునేవాడికైనా ఏదో ఒక లోపం. కానీ యేసయ్యలో ఏ లోపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కపటమైన వాడు, పాపుల్లో చేరనివాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇంకా ఆయనే ఇంకా మనకు సరిపోయిన దేవుడు. ఇప్పుడు మనం ఎవరిని చూసి పోల్చుకోవాలి? యేసయ్యని చూసి పోల్చుకోవాలి. నిన్ను చూస్తే యేసయ్య లక్షణాలు బయటపడాలి. నువ్వు నడిస్తే యేసయ్య గుర్తు రావాలి, నువ్వు చూస్తే యేసయ్య గుర్తు రావాలి, నువ్వు మాట్లాడితే యేసయ్య గుర్తు రావాలి. ఇప్పుడు ఎవరు గుర్తు వస్తారు? మనం మాట్లాడితే అంత స్వార్థమే. సాతానుగాడు దేవుని బిడ్డనా అండి, ఈ సిస్టర్ దేవుని చర్చికి వెళ్తుంది కానండి, ఈ బ్రదర్ వాకింగ్ చెప్తాడు కానండి, అట్లీస్ట్ విత్ మీ, నాతో పాటు చెప్తున్నా ఉన్నాం. అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే మీరు ఇతరుల ప్రేమను అర్థం చేసుకోగలుగుతారు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను మన పాపాల నుంచి రక్షించబడ్డాము అని అంటే దేవుని ప్రేమ మన దోషాలన్నిటినీ కప్పేసింది.
అది దేవుని కనిపించకుండా ఆ పాప దోషాన్ని తీసివేసింది. నీ కొరకు నా కొరకు పరిశుద్ధమైన గొర్రె పిల్ల వధించబడింది. నేను ఒక చిన్న అది కథో స్టోరీయో నిజమో అబద్ధమో తెలియదు, కానీ నేను విన్నప్పుడు చాలా అనుభవంలో రాసిన మాటలేమో అనుకున్నాను. ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారండి, జాగ్రత్తగా వినండి. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు. ఇంతకెళ్ళ ప్రేమ చూసి కాదు, ఫోన్లో ప్రేమించుకుంటున్నారంట, మాట్లాడుకుంటూ ఒకరినొకరు ఇష్టపడ్డా. నువ్వు ఎలాగుంటావో, తను ఎలా ఉంటుందో ఇతనికి తెలియదు, ఇతను ఎలా ఉంటాడో అతనికి తెలియదు. ప్రేమించుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా ప్రియురాలకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆమె 2 కళ్ళు పోయాయంట. సినిమా స్టోరీ చెప్పట్లేదు, నేను ఎక్కడో కథ చెప్తే వింటున్నాను. కళ్ళు పోతే ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చెప్పారంట ఇలాగ అయిందని. ఇంకా ఆ ప్రేమికుడు ఏం చేశాడంటే తనకి చెప్పొద్దు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి తనకి పోయిన 2 కళ్ళు ఇవ్వడానికి ఇతను వచ్చి 2 కళ్ళు ఇచ్చాడు. ఆ 2 కళ్ళు బాగుపడిపోయి ఈ ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఒకరోజు నిన్ను చూడాలన్నాడు. ఇలాగ నాకు యాక్సిడెంట్ అయింది, ఇలాగ ఉన్నాను, ఈ పరిస్థితిలో నువ్వు రాలేదా అంటే ఏదో చెప్పాడు. అయితే నేను చూడాలి అని అన్నాడంట. దగ్గరికి వచ్చి చూస్తే కళ్ళు లేవంట. వెంటనే ఏమన్నది, మరి ఎందుకు చెప్పలేదు, నన్ను మోసం చేస్తావా అని చెప్పి తను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఆ ప్రియురాలి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారంట, నువ్వేళ చూస్తున్నావే ఆ 2 కళ్ళు నీ కాదు అతని అని చెప్పారంట. ఈ చిన్నది ఒక కళ్ళు కోసం లేవని చెప్పితే పారిపోతాం మనం. బాగా ఉన్నాడంటే ప్రేమిస్తాం మనం. తెలుసా మీరు, ప్రేమ కూడా ఈ లోకంలో ఉన్న ప్రేమ ఎటువంటిదంటే ప్రేమించే వాళ్ళు ముందు సెలక్షన్ చేసుకుంటారు, ముక్కెంత పొడుగు ఉండాలి, హీరోలా ఉండాలి, సేమ్ చూస్తే అందంగా లేని వాళ్ళు ప్రేమించగలరు. మీరే మనం అందరం అంతే, అందం ఉంటే చాలు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వెంట పడతారు. అందం ఉన్న వాళ్ళతో ఎక్కువ ఫోన్ నెంబర్, మీరు బాగా బాగుంటారు మీ సిస్టర్, మీ నెంబర్ ఎంత సిస్టర్, ఎంత బ్రదర్, ఎందుకో ఈ నెంబరు. అందము మోసకరమండి. అది నిన్ను మోసం చేస్తుంది. సమాజం యవ్వన కాలంలో ఎదుగు చెప్పింటారా, ఇప్పుడు జరుగుతున్న ఈ దేశం, ఈ ప్రపంచంలో భయంకరంగా పాడు చేసేది ఏంటనుకుంటున్నారు? యవనస్తులు పాడు చేసేది ఏంటి? ఈ ప్రేమ వల్ల ఏం పాడైపోతుంది చెప్పండి? చదువు పాడైపోతుంది. చదవట్లేదు, చదువు మానేసి లోకంలో పడి చనిపోతూ ఉన్నారు. ఎంత దుర్మార్గమో, డ్రగ్స్ వాడేసి ఆ మత్తులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అనంటే, దేవుడు ప్రేమించిన, దేవుడు మనపై చూపిన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేదు, చూపించరు కూడా. అటువంటి గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుని ప్రేమ, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే అది దేవుని ప్రేమ. ఆయన ఒక్క నిమిషం నిన్ను కాపాడకపోతే నువ్వు బ్రతకో. సంవత్సరానికి ఒకసారి దయా కిరీటం కాదు, ఎవ్రీ మినిట్ ఆయన ప్రతి నిమిషం నీకు ఒక కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు, కంటికి కనుపాప లాగా కాస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమామయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్యను విడిచిపెట్టకండి, దేవుని ప్రేమను పోగొట్టుకోవద్దు. పాటలు పాడుతున్నాం, ఆయన గురించి ఎన్నో రకరకాల పాటలు. నువ్వు లేకపోతే నేను ఉండలేని యేసయ్య అని పాడుతున్నారు, వచ్చావా యేసయ్య, రావా యేసయ్య అని పాడుతున్నారు. ఎన్నో రకాల ప్రేమలండి, ఎన్నో రకాల పాటలు వస్తున్నాయి. నేను చెప్తాను, నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ఆ క్రియలు మనలో కనిపించాలి. యేసయ్య బిడ్డలో ఎలా ఉంటారో యేసయ్యలాగా ఉంటారు. అలాగే చెప్తే మీరు నమ్మట్లేదనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి చేసి చూపించాడు. రే, పరిశుద్ధంగా చూడాలి. ఎవరు చూసారు? ఎవరు చూడలేదు.
మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో పాపం చేస్తే రాళ్ళు తీసుకొట్టి చంపేసేవారు. పాపం చేస్తే ఏం చేసేవారు? రాళ్ళు తీసుకుని చంపారు. ఆకాన్ అనేవాడు ఆ గుడారం కింద దేవుడు చెప్పాడు, నువ్వు ఏమి దాచుకోద్దండి, బంగారం దాచిపెట్టాడు. దాన్ని బట్టి ఒకరు తప్పు చేస్తే వారి ఫ్యామిలీని అంతా రాళ్ళుతో కొట్టి చంపేవారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చేశాడు దేవుడు. ఆయన కొట్టడం మానేశాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టేటువంటి గొప్ప కృపను నీకు దయచేశాడు. నువ్వు ఏ స్థితిలో దేని కొరకు దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన మందిరంలో నిన్ను కూర్చోబెట్టాడు. దేవుడు నీవు నిత్య శిక్షకు వెళ్ళిపోకూడదని నిన్ను రక్షించటానికి ఆయన రక్తాన్ని కార్చాడు. ఎవరము ఉండవమ్మా, అందరము వెళ్ళిపోతాం. మనకంటే ముందున్న వారు వెళ్ళిపోయారు, మనకు మర్చిపోయాం అప్పుడే వాళ్ళు ఎంతో మందిని. రాజీవ్ గాంధీ గారిని నేను చిన్నప్పుడు చూశాను, బాగా చిన్నోడు. నేను సెక్రటరీ పెళ్ళి వచ్చిన దగ్గర లైన్లో నిలబెట్టారు మమ్మల్ని అందరినీ. ఆయన వచ్చినప్పుడు ఆయన పేల్చి కాల్చి చంపేశారు. జస్ట్ గుర్తుందంతే, మర్చిపోయాం. ఎంత విలువైన వారైనా. నేను బ్రదర్కి సూట్ వేసి అక్కడ పెడితే ఆ బాక్స్లో నేను చూసి అనుకున్నాను, బ్రదర్ మీకు సూట్ వేశారు, మీరు ప్రాణం ఉన్నప్పుడు పాడేవారు కదా, ఇప్పుడు మీకు సూట్ వేశారు, ఏం వేశారు పాపం మీకు తెలియట్లేదు. సిస్టర్ గారు ఎంతో భార్య బాధపడుతూ ఉంది, అది చూసి అనుకున్నాను, ఎంత ఏడ్చిన ఆయనకి తెలియట్లేదమ్మా. కానీ ఒకరోజు మనం కలుసుకుంటాం. ఇదే మనకు గొప్ప నిరీక్షణ. ఒకరోజు ఆయన మనం చూస్తాం. ఏడొద్దని చెప్తున్నాడు దేవుడు. అటువంటి నిరీక్షణలో కలిగి బ్రతికి మనం జీవించాలి. సమయం అయిపోతూ ఉంది. ఇంకొక వచనం చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ నిష్కపటమైనది అయి ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొనిండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకడు గొప్పగా ఎంచుకొని. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలందరినీ నేను అడుగుతున్నాను, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ, ఎప్పుడైనా అక్క నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు అక్క అని ఎప్పుడైనా ఒక విశ్వాసపరుని అడిగిన సందర్భం ఉండి ఉంటుందంటారా? బ్రదర్ మీరు నిన్న ఏం వాక్యం చదివారని అడిగిన సందర్భం ఉండి ఉంటుందంటారా? అసలు ఆలోచన చేయండి. మనమేమో ఆయన్ని పట్టించుకోవట్లేదు, ఆయనేమో నీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. మనకున్న ఉద్యోగం, మనకున్న బంగారం, మనకున్న అన్నదమ్ముల బలగం, మనకున్నదంతా ఇదే శాశ్వతం అనుకుంటా. చచ్చిపోయే క్షణం వరకు నేను ఇంకా బ్రతుకుతాను అనుకుంటాడు మనిషి. ఇంకా చావని. కానీ ఎవ్రీ మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ వాంట్ టు డై. కానీ ప్రభువును నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నానని చెప్పి రెండు రకాల మనసులు ఉండకూడదు దేవుని దగ్గర. దేవుడు ద్విమనస్కులు అయ్యి ఉండకూడదు. ఆయన దగ్గర ఒకే మనసు ఉండాలి. యేసయ్యది ఒకే మనసు. ట్రాన్స్పరెన్సీ అంటారు దాన్ని. అవతల నుంచి చూస్తే అవతల అలా ఏది కనిపిస్తుంది? అర్థం కనిపిస్తుంది, చెక్క కనబడదు. అర్థం అవతల నుంచి చూస్తే అవతల కనిపిస్తుంది. నా స్పీడ్స్ లో చూస్తున్నా, మీరు కనిపిస్తున్నారు. నేను చెక్క ఎట్టుకున్నాను కనబడదు. దేవుడి పిల్లలు అలా ఉండాలి. నలుగురు స్త్రీలు కూర్చుంటే ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకూడదు. దేవుని నమ్ముకునే బిడ్డలు వాక్యం కొరకు మాట్లాడుకోవాలి. ఇందులో పోల్చుకోరు. ఎంత వాక్యం చదివని పోల్చుకోరు. వీళ్ళకి చీరలు పిచ్చి పట్టేసింది, డ్రెస్సులు పిచ్చి పట్టేసింది, బంగారం పిచ్చి పట్టేసింది. అమ్మా నేను ప్రేమతో చెప్తూ ఉన్నాను, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కొరకు ఉమ్మి వేయించుకున్నాడు.
నీ కొరకు తన సమస్తాన్ని అర్పించేశాడు. అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఇది అయిపోయింది, అంతా చేసేశాడు. ఇంకా ఆయన పని ఆయన చేశాడు. ఇంకా చేయవలసిందల్లా నీదే ఆలస్యం. ఇంకా నువ్వు రక్షించబడలేదా? యు ఆర్ ద లేట్. ఇంకా నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నా, యువర్ మిస్టేక్. ఇంకా నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? యువర్ ఫాల్ట్. నీకేది జరగట్లేదంటే ఇంకా నీలోనే ఉంది. ఆయన పని చేశాడండి. ఆయన నీ కొరకు అన్ని చేసి సమాప్తం అయిపోయింది. ఇదిగో నేను వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మరలా వస్తాను. వీఆర్ ఆల్ గెట్ రెడీ, మీరందరూ సిద్ధపడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పటికని మించిపోయింది లేదు. ఒక రోజు ఇన్ని ప్రసంగాలు విన్నా ఆ ప్రసంగాలన్నీ పక్కన పెట్టేసేమో. మీ చెవంట విని చెవంట వెళ్ళిపోయినాయేమో. ఈరోజు దేవుడు నేను మాట్లాడలే, రవ్వన్న బలివాక్యం చెప్పాడే, రవ్వన్న అంటారు కానీ ఈ దేవుడు నాతో బాగా మాట్లాడాడే అనరు. ఎప్పుడు ఇలా అనట్లేదని మీకు అర్థమైపోయింది. మీరు దేవుడు మాట్లాడారు అనుకోవట్లేదు. మీరు దేవుడు మాట్లాడతాడు సేవకుల ద్వారా. నేను ట్రంప్ అని ఖాళీ బోర్లో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు విశ్వాసం కలిగి ఉంటావు, నీ ప్రవర్తనే మారిపోదు, నీ యాటిట్యూడ్ మారిపోద్ది. దేవుని మందిరంలో ఎవరు చెప్తున్నారులే, అవో పాస్టర్ గారు చెప్తున్నారులే, చిట్టుబాబు గారు చెప్తున్నారులే, ఎవరో చెప్తున్నారు అనుకుంటున్నావు అంతే. దేవుని మందిరంలో దేవుడు నాతో యేసయ్య మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే దేవుని మందిరంలో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటాయి. కొన్ని సంఘాల్లో పిన్ని పడిన సౌండ్ రాదు, అంత జాగ్రత్తగా వింటారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అన్నీ ఆ గడప దగ్గరే విడిచిపెట్టేయాలి. ఇక దేవుడే గుర్తుండాలి, యేసయ్య వైపే చూడాలి. ఆయన వైపు చూసి నువ్వు ప్రయాణం చేస్తే ఆయనలాగా మారిపోతావు. నిన్ను అవమానించారనుకో, అవమానం పెద్ద లెక్క కాదండి. నేను ఎన్నో అవమానాలు పడ్డాను. అవమానాన్ని దేవుడు నీకు బహుమానంగా మార్చేస్తాడు. అవమానం పచ్చబడాలి, ఇది నిజమైన విశ్వాసం. క్రైస్తవుడు అయినందుకు శ్రమ రావాలండి. మీరు చూడండి, నిజంగా సేవ చేసేవాడు ఎన్నో కష్టాలు పడతా ఉంటాం. తన భక్తి కొరకు సేవ చేసేవాడు చాలా హ్యాపీగా కార్లు ఉండొద్దని నేను చెప్పను, కానీ నిజమైన సేవ ఈ సమాజంలో కరువైపోయింది. దేవుణ్ణి ముఖం చూడలేదు, మనుషులు ముఖం చూస్తున్నారు. నేను చివరిగా చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మెసేజ్ పెడుతున్నావో తెలియదు. దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. యూ విల్ గెట్ అనదర్ ఛాన్స్. నీ చేతిలో ఉంది, నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పటి నుంచి అయినా సరే దేవుని మందిరానికి యేసయ్య కొరకు రండి. యేసయ్య ఈరోజు నాతో ఏం మాట్లాడతా? యేసయ్య నాకు ఇంకేం తక్కువైంది, నాకు చెప్పు ప్రభువా అని అడగగలిగితే దేవుడు నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. నీ మనసులో ఏముందో అంత రంగాలు నెరిగిన దేవుడు ఆయన. ఇజ్రాయేలు మూలుగులు విని ప్రార్థన ఆలకించి వాళ్ళని రక్షించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఈ దేవుని మందిరం అంటేనే ఆయన శరీరం అండి. ఆయన శరీరంలో నిషిద్ధమైనది ఏది ఉండకూడదు. ఆయన మందిరంలో నిషిద్ధమైనది ఏది తీసుకుని రాకూడదు. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉందంటే ఆ గుమ్మం దగ్గర విడిచిపెట్టేసి మీరు దేవుని మందిరంలోనికి రావాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు. సమయం తక్కువ ప్రభా, ఇంకా మీరు మాట్లాడవలసింది ఉంది, కానీ ఇదిగో ప్రభా, మరి మాట్లాడిన మాటలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలాంటి ప్రేమ ఈ లోకంలో మాకు కనబడదయ్యా. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మా కొరకు ఎవరు చేయని త్యాగాన్ని చేశారు ప్రభా. ప్రార్థనలోకి ప్రియ సహోదరి సహోదరులందరినీ మీ చేతులకు అందిస్తూ ఉన్నారు. వారికి ఏమి కావాలో మీకు తెలుసు, ఏమి సమస్య ఉందో మీకు తెలుసు ప్రభా.
ఏ బాధ ఉందో మీకు తెలిసిన ఆయన ఆ బాధ ఆ సమస్యలన్నిటినీ మీకు తీసివేయమని మీ సందులో అడుగుచున్నాను. వారిని సంతోషంగా దీవించి పంపించమని. రక్షించబడి ఉంటే ఉద్యోగం దయచేయి. రక్షణ అనుభవం లేకపోతే రక్షణ అనుభవం నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.